ఒకప్పుడు అంత దూరంలో లేని ఒక సందడిగా ఉండే నగరంలో డేవిడ్ స్టార్ జోర్డాన్ అనే వ్యక్తి ఉండేవాడు. డేవిడ్ కలలు మరియు ఆశయాలు కలిగిన వ్యక్తి. అది తెల్లవారుజామున పక్షుల మాదిరిగా ఆకాశంలో ఎగురుతుంది. అతను నడపబడ్డాడు, తీవ్రంగా తన వృత్తిని కొనసాగించాడు మరియు వృత్తిపరమైన విజయం యొక్క అస్పష్టమైన ఎత్తులను అధిరోహించాడు. అతను ఖచ్చితత్వంతో లక్ష్యాలను రూపొందించాడు మరియు పర్వతాలను కదిలించే సంకల్పంతో వాటిని కలుసుకున్నాడు. కాని డేవిడ్ పని యొక్క చిక్కైన గుండా నృత్యం చేస్తున్నప్పుడు అతను తన వ్యక్తిగత జీవితంలోని వెచ్చని, ప్రకాశవంతమైన కాంతిపై నీడను వేసిన తన స్వంత పంజరంలో చిక్కుకున్నాడు. డేవిడ్ విజయం యొక్క రుచిని ఉత్తమమైన తోటల నుండి తీసిన తీపి పండులాగా ఆదరించాడు. అయినప్పటికీ అతను తన హృదయంలో ఒక శూన్యతను అనుభవించాడు. అది నిరంతరం విస్తరిస్తున్న శూన్యతలా భావించాడు. ఒకప్పుడు ఉత్సాహంగా మరియు నవ్వులతో నిండిన అతని కుటుంబం ఇప్పుడు అతనికి పరాయిగా అనిపించింది. డేవిడ్ తన ఇంటి చుట్టూ చూశాడు మరియు చల్లగా భావించాడు. అతను తన భార్య సాండ్రా లేదా అతని ఆత్మీయ పిల్లలను గుర్తించలేదు. కుటుంబ విందులు వెచ్చదనం, నవ్వు మరియు కథల మార్పిడికి బదులుగా వారి టేబుల్ నిశ్శబ్దంగా మారింది, పూర్తిగా ఇష్టపడని ప్రదేశంగా మార్చబడింది. అతను సాండ్రా కళ్లలోకి చూశాడు. ఒకప్పుడు తనని తన వైపుకు ఆకర్షించిన మెరుపు కోసం వెతుకుతున్నాడు, కాని అతనికి దొరికినంతా ఒకప్పటికీ నిస్తేజంగా ప్రతిబింబిస్తుంది. నా వివాహం ఫ్లాట్ అయింది. డేవిడ్ ఒక సాయంత్రం తన సన్నిహిత స్నేహితుడికి స్థానిక కేఫ్లో కూర్చున్నప్పుడు చెప్పాడు. కాఫీ రిచ్గా మరియు సుగంధంగా ఉంది, కానీ డేవిడ్ మాట్లాడుతున్నప్పుడు సంభాషణ పుల్లగా ఉంది. మేము పోట్లాడుకోము లేదా మరేమీ చేయము, మేము ఇకపై ఒకరినొకరు ప్రేమించము. ఇది మేము రూమ్మేట్స్గా ఉన్నట్లే ఖాళీని పంచుకుంటున్నాము కానీ పూర్తిగా వేరుగా జీవిస్తున్నాము. అతని మాటల బరువు దట్టమైన పొగమంచులా గాలిలో వేలాడుతూ ముందుకు సాగే స్పష్టమైన మార్గాన్ని అస్పష్టం చేసింది. మీరు కౌన్సెలింగ్ ప్రయత్నించారా? అతని స్నేహితుడు ఆందోళనగా చూస్తూ అడిగాడు. డేవిడ్ నవ్వాడు. వారు తమ ప్రేమ యొక్క జ్వాలని మళ్లీ వెలిగించాలనే ఆశతో వృత్తి నిపుణుడి సహాయం కోసం ప్రయత్నించారు, కాని ప్రతి ప్రయత్నం అంతులేని సముద్రంలో గులకరాళ్లను విసిరినట్లు అనిపించింది. ఏదీ పనికిరాదనిపించింది. మేము కౌన్సెలింగ్కి వెళ్లాము, మేము అనేక విషయాలను ప్రయత్నించాము, కాని మేము ఆ అనుభూతిని మళ్లీ పునరుజ్జీవింపజేయలేము. ఇది ఒక అందమైన పెయింటింగ్ ముందు నిలబడి ఖాళీ కాన్వాస్ను మాత్రమే చూడటం లాంటిది. స్వీయ ప్రతిబింబం యొక్క ఈ ప్రయాణంలో డేవిడ్ తనలో లోతుగా పాతిపెట్టిన రహస్యాలను కనుగొన్నాడు. అతను తరచుగా కనిపించని తీగలతో పట్టుకున్న మారియోనెట్ లాగా అసౌకర్యంగా భావించాడు. అతను ప్రతిదీ ప్రశ్నించాడంతని ఆలోచనలు, అతని సంబంధాలు కూడా. ఇతరులు నా గురించి నిజంగా ఏమనుకుంటున్నారు? అతను ఆశ్చర్యపోయాడు. అతని మనస్సులో నాట్యం చేసిన సందేహాల ఛాయలు వెంటాడాయి. ఇంతలో సాండ్రా తన స్వంత నిజాలతో కుస్తీ పట్టింది. వారు కలిసి వారి జీవితాలను పరిశీలించారు. ప్రత్యేకించి వారి కొడుకు విషయానికి వస్తే, అతని అపరిమితమైన శక్తి మరియు సృజనాత్మకత వారిని అబ్బురపరిచింది. సమాజం ఆమోదయోగ్యమైనదిగా భావించే విధంగా అతనిని రూపొందించడానికి వారు చేసిన ప్రయత్నాలు అతని నిజమైన స్ఫూర్తిని అణచివేస్తున్నాయని వారు గ్రహించారు. మా వైఖరి మరియు ప్రవర్తనపై మేము ఎంత పనిచేసినా మా ప్రయత్నాలు ఫలించలేదు, సాండ్రా నిట్టూర్చింది. ఈ సాక్షాత్కారం మెరుపులా తాకింది. వారు చాలా కాలంగా విస్మరించిన మార్గాలను ప్రకాశవంతం చేసింది. తమ కుమారుడికి నిజంగా మద్దతు ఇవ్వడానికి వారు తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వారు గుర్తించారు. స్పష్టత వచ్చిన క్షణంలో వారు అతనిని ఉండనివ్వడానికి చేతన ఎంపిక చేసుకున్నారు.
వారు పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు, విశ్రాంతి తీసుకోవడానికి మరియు అతని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిర్బంధించటానికి అనుమతించారు. ఈ నిర్ణయంతో వారి ఇంట్లో విప్లవం వచ్చింది. వారు తమ కుమారుడిని ఇతరులతో పోల్చడానికి బదులు ఎవరు అని ఆనందించడం నేర్చుకున్నారు. ఇది సారవంతమైన నేలలో విత్తనాలను నాటడం, లోపల ఉన్న మంచిని పెంపొందించడం మరియు అది వ్యక్తిత్వం మరియు స్వాతంత్ర్యం యొక్క అద్భుతమైన తోటగా వికసించడం వంటిది. డేవిడ్ మరియు సాండ్రా తరచుగా లా ఆఫ్ హార్వెస్ట్ గురించి మాట్లాడేవారు. ఇది ఒక సరళమైన మరియు లోతైన సూత్రం. మీరు ఎప్పుడు విత్తుతారో దాన్ని మీరు కోస్తారు. ఈ ప్రవర్తనలు పెరిగిన మూలాలను వారు విస్మరిస్తే, సాంకేతికతలు లేదా శీఘ్ర పరిష్కారాలపై మాత్రమే దృష్టి పెట్టడం అర్థరహితమని వారు అర్థం చేసుకున్నారు. తమ కొడుకును పోషించడంలో తల్లిదండ్రులుగా తమలో తాము ప్రాథమిక మంచితనాన్ని పెంపొందించుకోవాలని వారు గ్రహించారు. ఈ ఆవిష్కరణల మధ్య అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల యొక్క 7 అలవాట్ల బోధనలపై డేవిడ్ పొరపాటు పడ్డాడు. ఈ బోధనలలో వివరించబడిన సూత్రాలు అతని మనస్సు యొక్క కారిడార్లలో బిగ్గరగా ప్రతిధ్వనించాయి. అతను తెలియకుండానే జీవించిన సామాజిక నమూనాలను వెల్లడిస్తున్నాయి. నమూనాలు అతని ఆలోచనలు మరియు చర్యలకు మార్గనిర్దేశం చేసే అదృశ్య పటాలు. కొన్నిసార్లు ఈ మ్యాప్లు అతనిని తప్పుదారి పట్టించాయి, అతని కుటుంబాన్ని వక్రీకరించిన లెన్స్ ద్వారా చూసేలా చేస్తాయి. వారి ప్రతి అవగాహన ఒక పెట్టెలో లాక్ చేయబడింది, తరచుగా పరిశీలించబడదు. వారు ప్రపంచాన్ని ఎలా చూశారు, వారు ఎలా భావించారు మరియు నటించారు. కండిషనింగ్ ఒకరికొకరు మరియు వారి కొడుకు గురించి వారి అభిప్రాయాలను ఆకృతి చేస్తుందని వారు తెలుసుకున్నారు. ఉదాహరణకు, ఒక తరగతి గది వ్యాయామంలో వారు సరళమైన మరియు శక్తివంతమైన సత్యాన్ని చూశారు. ప్రజలు వారి స్వంత పక్షపాతాలు మరియు ముందస్తు ఆలోచనల కారణంగా తరచుగా యువతి చిత్రాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. బహిరంగ సంభాషణ ద్వారా మరియు కరుణతో ఆయుధాలు కలిగి ఉన్నప్పుడు అవగాహన నాటకీయంగా మారుతుందని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే. డేవిడ్ స్నేహితుడుకు అతనికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పాడు. మనం ప్రపంచాన్ని ఎలా చూస్తామో అలా కాకుండా చూడాలని నిర్ణయించుకున్నాము. వారు ఈ అభ్యాసాన్ని వారి కొడుకుతో వారి సంబంధానికి వర్తింపజేయడం ప్రారంభించారు. ఇకపై వారు అతనిపై తమ ప్రమాణాలను విధించరు. అతను తన గుర్తింపును చెక్కినప్పుడు వారు అతనిని వింటారు మరియు మద్దతు ఇస్తారు. డేవిడ్ మరియు సాండ్రా స్వీయాభివృద్ధి కోసం వారి ప్రయాణంలో లోతుగా పరిశోధించినప్పుడు వారి పోరాటాల మూలాలు తమ కుటుంబాన్ని మరియు తమను తాము గ్రహించిన విధానంలో ఉన్నాయని వారు గుర్తించారు. అసలు మార్పు లోపల నుండే వస్తుంది అని డేవిడ్ తెలుసుకున్నాడు. ఇది నమూనా మార్పులకు సమయం, మేల్కొలుపు క్షణాలు వారి గురించి మరియు వారి సంబంధాల గురించి ఉన్నతమైన అవగాహనకు దారితీస్తాయి. వారు కృతజ్ఞత మరియు సంతోషం యొక్క మరింత లోతైన భావాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించారు. ముందుగా నిర్ణయించిన అంచనాలను అందుకోలేకపోయినందుకు నిరాశకు బదులుగా వారి కుమారుడి వ్యక్తిత్వంలో ఆనందాన్ని పొందారు. అతను అభివృద్ధి చెందడం ప్రారంభించాడు, స్నేహితులను దగ్గరకు ఆకర్షించే ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచాడు. డేవిడ్ మరియు సాండ్రా నిజమైన ప్రేమ అనేది విజయం లేదా సంతోషం యొక్క కఠినమైన ప్రమాణాలను విధించడం కంటే కనెక్షన్లను పెంపొందించుకోవడం అని కనుగొన్నారు. కాలపరీక్షకు నిలిచిన సూత్రాల బలానికి వారు మొగ్గు చూపారు. సూత్రాలు లైట్హౌస్ల వలె పనిచేస్తాయి, చీకటి మరియు గందరగోళం నుండి వారిని మార్గనిర్దేశం చేస్తాయి, వారి చర్యలు మరియు నిర్ణయాలకు పునాదిని అందిస్తాయి. ప్రతి బంధం ఎదుగుదల యొక్క వరుస దశలను కలిగి ఉందని వారు అర్థం చేసుకున్నారు మరియు వారు చేసే ప్రతి ప్రయత్నం మరింత పరిపూర్ణమైన అస్తిత్వానికి దారితీస్తుందని ఆశించారు. సహనం మరియు అవగాహన యొక్క ప్రతి చుక్క వారి కుటుంబ ప్రేమ సంపదలో పెట్టుబడి.
చురుకైన శ్రవణంలో నిమగ్నమవ్వడం చాలా కీలకమైనది. ఇది జీవితంలోని బిజీ వరల్డ్లో చాలా కాలంగా మరచిపోయిన కళ. వినడం అనేది ఒక సాధనం కాదు కానీ ఒక బహుమతి, నిష్కాపట్యత మరియు తాదాత్మ్యం అవసరమయ్యే కనెక్షన్. డేవిడ్ తన కుమార్తె పుట్టినరోజు పార్టీలో పంచుకోవడం నేర్పడానికి ప్రయత్నించినప్పుడు ఒక క్షణం గుర్తుచేసుకున్నాడు. నేను సరైనది మరియు ఆమె తప్పు అని నేను ప్రాథమిక తీర్పు ఇచ్చాను, అతను గుర్తుచేసుకున్నాడు. ప్రతిస్పందించడం కంటే ప్రతిబింబించడం ద్వారా వారు ప్రేమ, అవగాహన మరియు కలిసి గడిపిన సమయంతో పాతుకుపోయిన జీవిత పాఠాలను బోధించగలరు. వారి జీవితం కొత్త అలవాట్ల యొక్క వస్త్రంగా మారింది, నమ్మకాన్ని పెంపొందించడం, బాధ్యతలను పంచుకోవడం మరియు భావోద్వేగ మరియు సామాజిక బంధాలను పెంపొందించడం. వారు తమను తాము స్పష్టంగా చుట్టుముట్టారు. ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవడం కలిసి ఎదగడానికి మొదటి అడుగు. డేవిడ్ తాను ఒకప్పుడు శూన్య భావనతో కష్టపడ్డానని ఒప్పుకున్నాడు. నేను నా ఉద్యోగుల నుండి చాలా ఆశిస్తున్నాను మరియు వారికి సరైన చికిత్స చేయడానికి కష్టపడుతున్నాను అని అతను గ్రహించాడు. కానీ ఈ దృక్కోణంలో మార్పు మొదట్లో అతనికి అసంతృప్తిని కలిగించింది. నిజమైన నాయకత్వం లోపల నుండి మొదలవుతుందని మరియు బయటికి తిరుగుతుందని వారు తెలుసుకున్నారు. ఇన్సైడ్ అవుట్ అని డేవిడ్ పిలిచినట్లుగా వారి మంత్రంగా మారింది. ప్రపంచాన్ని ఎదుర్కొనే ముందు వ్యక్తిగత సమగ్రతను గౌరవించే ప్రయాణం. వారు స్వీయంవగాహన వైపు ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించారు. వారి ఆలోచనలు, కోరికలు మరియు ప్రతిబింబాలలోకి లోతుగా మునిగిపోయారు. క్రమంగా వారు జీవితంలో క్రియాశీలత యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు. నిష్క్రియ ప్రతిచర్యల కంటే ఉద్దేశపూర్వక ఎంపికల ద్వారా ఒకరు తమ విధిని రూపొందించుకోవచ్చని గ్రహించారు. డేవిడ్ ఈ కొత్త జ్ఞానాన్ని స్వీకరించాడు. తన సంతోషం చురుకైన ఎంపిక అని పూర్తిగా ఒప్పుకున్నాడు. మేము ప్రతిస్పందించగలము, అతను పదేపదే చెప్పాడు. వారి భావాలు మరియు చర్యలు వారి విలువలను బట్టి నిర్ణయించబడతాయి, వారి పరిస్థితులపై కాదు. చీకటి సమయంలో కూడా అర్థాన్ని కనుగొనడంలో విక్టర్ ఫ్రాంక్ల్ ఆలోచనలు డేవిడ్తో లోతుగా ప్రతిధ్వనించాయి. వారి పోరాటాల్లోనే ఎదుగుదల సంభావ్యత ఉందని ఆయన గుర్తించారు. తన జీవితానికి బాధ్యత వహించే అధికారం తనకుందని భావించాడు. మన అత్యంత కష్టతరమైన అనుభవాలు మన పాత్రను రూపొందించే క్రూసిబుల్స్ అవుతాయి అని అతను తరచూ గుర్తుచేసుకున్నాడు. వారు సానుకూలమైన వాటిపై దృష్టి పెట్టడానికి మరియు జీవితంలోని చిన్న చిన్న క్షణాలను మెచ్చుకోవడానికి కట్టుబడి ఉన్నారు. పంచుకున్న అనుభవాల యొక్క గొప్ప వస్త్రాన్ని నేయారు. డేవిడ్ మరియు సాండ్రా కలిసి తమ జీవితానికి సంబంధించిన విలువలు మరియు ఉద్దేశాలను వ్యక్తం చేస్తూ కుటుంబ మిషన్ ప్రకటనను రూపొందించారు. వారు జీవితంలోని హెచ్చు తగ్గులను నావిగేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రకటన కీలక మార్గదర్శిగా మారింది. వారు తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించడంతో వారు ఎవరు అనే సారాంశం ప్రకాశించడం ప్రారంభించింది. వారు భాగస్వామ్య కలలు మరియు లక్ష్యాల శక్తిని తిరిగి కనుగొన్నారు. వారికి దిశానిర్దేశం చేసే ప్రధాన సూత్రాలతో తమను తాము సమలేఖనం చేసుకున్నారు. ప్రేమ మరియు అవగాహన ఆధారంగా కుటుంబాన్ని పెంపొందించాలనే లక్ష్యం వారిని ఒకరికొకరు జవాబుదారీగా ఉంచింది. వారిలో స్వీయంవగాహన పెరిగింది, అస్పష్టమైన మార్గాలను ప్రకాశిస్తుంది మరియు స్పష్టతను ఇస్తుంది. వారి అంతరంగాన్ని పెంపొందించడం ద్వారా వారు తమ ఎదుగుదలను మరియు బాగా గడిపిన సమయాన్ని ఆదరించడం ప్రారంభించారు. మంచి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి మరియు స్నేహితుడిగా ఉండటం నిరంతర ప్రయాణం అని అర్థం చేసుకోవడం ద్వారా వారు తమ జీవితాలకు సమతుల్యతను తెచ్చే అలవాట్లను అభ్యసించారు. డేవిడ్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించినప్పుడు అతను జీవిత నృత్యాన్ని మెచ్చుకున్నాడు. భాగస్వామ్య అనుభవాలు మరియు కలల ద్వారా అల్లిన కనెక్షన్ల ప్రవాహం
మరియు ప్రవాహం. అతను సినర్జీ యొక్క నిజమైన అవగాహనను అభివృద్ధి చేశాడు. ఇతరులతో భాగస్వామ్యం చేయడం వలన సృజనాత్మకతను పెంపొందించవచ్చని మరియు విశేషమైన ఫలితాలను అందించగలదని గ్రహించారు. వారి ఇంటిలో లోతైన సంభాషణలు వర్ధిల్లడం ప్రారంభించాయి. అక్కడ ఆలోచనలు కరుణను కలుసుకున్నాయి మరియు అంతర్దృష్టులు హృదయాలను కలిపే వంతెనను ఏర్పరుస్తాయి. డేవిడ్ మరియు సాండ్రా ప్రాపంచిక విందులను ఆలోచనలు, కలలు మరియు ఆకాంక్షల చుట్టూ కేంద్రీకృతమై శక్తివంతమైన చర్చలుగా మార్చారు. భావోద్వేగ బ్యాంకు ఖాతా వారి మార్గదర్శక రూపకంగా మారింది. వారి సంబంధాలకు నమ్మకం మరియు అవగాహన యొక్క నిరంతర డిపాజిట్లు అవసరమని వారికి తెలుసు. చిన్న చిన్న దయలు వారి ప్రేమను చెక్కుచెదరకుండా ఉంచే దారాలు అని డేవిడ్ గ్రహించాడు. చిన్న చిన్న ఉపన్యాసాలు వారి బంధాన్ని బెదిరించవచ్చు, అయితే ప్రశంసల చర్యలు వారి ఐక్యతను పటిష్టం చేస్తాయి. వారు ఒకరినొకరు పెద్దగా పట్టించుకోకూడదని నేర్చుకున్నారు. కాలం గడిచే కొద్దీ సూర్యకాంతితో ముద్దైన వసంతపు పువ్వుల వలె వారి కుటుంబం వికసించింది. వారి ఇంటి మూలలను నవ్వులు నింపాయి మరియు వారి పిల్లలు ప్రకాశవంతంగా ప్రకాశించడం ప్రారంభించారు, అంచనాలకు లొంగకుండా. వారు చేసిన భావోద్వేగ నిక్షేపాలు వారి సంబంధాలకు పునాదిని ఏర్పరుస్తాయి, వారి కుటుంబాన్ని తాకలేని వెచ్చదనంతో చుట్టుముట్టాయి. వారు ఇకపై కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు, వారు మిత్రులు, వారి పిల్లల సాహసాలలో మద్దతుదారులు. ఈ సాధికారత ప్రక్రియ ద్వారా డేవిడ్ మరియు సాండ్రా వారి కుటుంబంలోనే కాదు, తమలో కూడా ఒక లోతైన పరివర్తనను చూశారు. వారు తమ కట్టుబాట్లలో వృద్ధి చెందారు, వారి రోజువారీ జీవితంలో తాదాత్మ్యం మరియు అవగాహన శక్తిని స్వీకరించారు. ఈ మార్గం వారి కొత్త సాధారణమైంది. విజయంపై సంబంధాలను విలువైనదిగా పరిగణించడం, గందరగోళంపై సమతుల్యత మరియు భయంపై ప్రేమ వంటి సూత్రాల ద్వారా నడపబడుతుంది. జీవన కళ వారి రోజులను నింపింది మరియు వారు కొత్త కనికరంతో ఇతరులను సంప్రదించారు, వారి చుట్టూ ఉన్న మద్దతు సంస్కృతిని రూపొందించారు. డేవిడ్ యొక్క పని జీవితం కూడా రూపాంతరం చెందింది. ఇకపై అతను యంత్రంలో కేవలం ఒక కాగ్ కాదు, అతను సహకారం, విశ్వాసం మరియు గౌరవాన్ని పెంపొందించడం ద్వారా ఇతరులను ప్రేరేపించే నాయకుడు అయ్యాడు. అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ గమనించడం ప్రారంభించారు, సంస్థ అంతటా సానుకూలత యొక్క అలలు వ్యాపించాయి. వారు తరచుగా విజయం ఒప్పందాల గురించి మాట్లాడుతారు, రెండు పార్టీలు విజయాలను పంచుకున్నాయి. విజయం ఏకాంత విజయం కాదని, సామూహిక వేడుక అని డేవిడ్ గ్రహించాడు. పరస్పర గౌరవం మరియు అవగాహనపై ఆధారపడినప్పుడు భాగస్వామ్యాలు వృద్ధి చెందాయి మరియు పగను పెంచే రాజీ కంటే ఏ ఒప్పందం ఉత్తమం కాదు. ఋతువులు మారినప్పుడు డేవిడ్ కూడా మారాడు. ప్రతిరోజు పురోగమనానికి నిదర్శనంగా మారింది. ఎదుగుదలపైకి వచ్చే మురి, అక్కడ చేసిన ప్రతి నిబద్ధత అతన్ని ధనిక, మరింత సంతృప్తికరమైన జీవితానికి నడిపించింది. అతను తేలికగా భావించాడు, అవకాశం యొక్క ప్రకాశంతో చుట్టుముట్టబడ్డాడు మరియు అతని విలువలతో స్థిరపడ్డాడు. రీఇన్వెన్షన్ ప్రయాణం దాని సవాళ్లు లేకుండా లేదు. సందేహం రోజులు ఉన్నాయి, అతని మడమల వద్ద పాత నమూనాల టెంప్టేషన్. కానీ ఎదుగుదల పట్ల డేవిడ్ యొక్క నిబద్ధత అతని అన్వేషణకు ఆజ్యం పోసింది. కనికరం లేని తపన జీవిత పాఠాల ద్వారా అర్థవంతంగా చెక్కబడింది. వారిద్దరూ కలిసి తమ జీవితాల్లోని అందమైన ఉద్యానవనాన్ని పండించారు, అక్కడ ప్రేమ మరియు నిజాయితీ వర్ధిల్లింది. వారు ఒకరినొకరు తమలో తాము ఉత్తమ సంస్కరణలుగా పెంచుకున్నారు, తిరుగులేని మద్దతుతో పాతుకుపోయినప్పుడు వృద్ధికి స్థలాన్ని అనుమతిస్తుంది. డేవిడ్ తన కుటుంబాన్ని చూస్తున్నప్పుడు అతను తన ఛాతీలో ఉబ్బిన గర్వాన్ని అనుభవించాడు. అక్కడ ఆ క్షణం యొక్క నవ్వు మరియు ఆనందంలో లోతైన కనెక్షన్లు జీవిత తుఫానులను తట్టుకోగలవని అతను గుర్తించాడు.
వారు విజయం కంటే చాలా విలువైన దానిని నిర్మించారు. వారు ప్రేమ, అవగాహన మరియు చెందిన భావాన్ని పెంపొందించుకున్నారు. చివరికి డేవిడ్ యొక్క కథ లోతైన పరివర్తనలో ఒకటిగా మారింది. వృత్తిపరమైన సాఫల్యం యొక్క ఎత్తుల నుండి కుటుంబం మరియు అనుబంధం యొక్క హృదయానికి ఒక ప్రయాణం. నిజమైన విజయం ఒకరి కెరీర్లోని ప్రశంసలు మరియు పురోగతిలో కాదు, మన జీవితాలను పోషించే మరియు సుసంపన్నం చేసే సంబంధాలలో ఉందని అతను తెలుసుకున్నాడు. డేవిడ్ జీవితం సూత్రాలు, విలువలు మరియు ప్రేమ యొక్క దారాలతో అల్లిన ఒక శక్తివంతమైన వస్త్రంగా మారింది. ఇది ఇతరులను లోతైన సంబంధాలను కోరుకునేలా ప్రేరేపించింది. మానవ అనుభవం యొక్క ఫాబ్రిక్లో అతను సినర్జీని కనుగొన్నాడక్కడ ప్రతి క్షణం అవగాహన మరియు అనుసంధానం ద్వారా వృద్ధికి అవకాశంగా మారింది. కాబట్టి సందడిగా ఉండే నగరం నడిబొడ్డున ఒకప్పుడు సుదూర వ్యక్తి కుటుంబం, ప్రేమ మరియు జీవితం యొక్క అందాన్ని తిరిగి కనుగొన్నాడు. మానవత్వం యొక్క నిజమైన కళాత్మకత దాని సంక్లిష్టతలతో మరియు అద్భుతాలతో. డేవిడ్ తన స్వంత కథ యొక్క పేజీలను తిప్పాడు, కనెక్షన్ యొక్క శక్తివంతమైన రంగులను స్వీకరించాడు, ఇతరులను వృద్ధి మరియు ప్రామాణికత యొక్క మార్గాల్లోకి నడిపించాడు. ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. వసంతపు పువ్వుల వలె వికసించేది, వాగ్దానం మరియు సంభావ్యతతో నిండి ఉంది. ఇది సమయం మరియు హృదయ కోరికలచే రూపొందించబడిన నిజమైన కళాఖండం.